సార్ ఏంటి పీటీ వారెంట్పై నరసరావుపేటకి పోసానట. పోసాన్ని అదుపులోకి తీసుకుని నరసరావుపేట పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేట తరలింపు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు. అంటే ఇప్పుడు 17 పోలీస్ స్టేషన్లు లవ్ యూ రాజా అంటున్నాయి. 17 పోలీస్ స్టేషన్ల నుంచి ఆయనకు లవ్ లెటర్స్ వస్తున్నాయి. లవ్ యూ రాజా అంటే నిజంగా చెప్పాలంటే రాజంపేట పోలీస్ స్టేషన్ దగ్గర నరసరావుపేట పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ కాపు కాశారు. ముందు మేము ఎప్పుడో వేసాము, మా కోసం ఇది వచ్చింది కాబట్టి మీరు మాకు పంపించాలంటే పంపిస్తున్నారు. ఇట్లా 17 చోట్ల కేసులు వేశారు. ఈ 17 చోట్ల రకరకాల ఫిర్యాదులు ఉన్నాయి, రకరకాల కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి పోసానికి చాలా గడ్డు పరిస్థితే తప్పదనిపిస్తుంది. వీటన్నిటిని ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవది, ఆయన ఇంతవరకు బేషరతుగా లేదా సూటిగా ఏ క్షమాపణలు అవి చెప్పినట్టు లేరు. అవును, ఆయన చెప్పారు అని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు, కానీ అవి అధికారికంగా విడుదల చేయలేదు. చెప్పలేదని నేను చెప్పట్లేదు. అధికారికంగా వ్యక్తిగతంగా మటుకు ఇంకా విడుదల కావాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. వచ్చినా చట్టమే ఒప్పుకోదు. ఒకసారి మేము చర్య తీసుకున్నాక నేను క్షమాపణ చెప్తానంటే అలా ప్రతి వాళ్ళు చెప్తారు, అది కుదరదు కదా. చట్టపరంగా ఉన్నటువంటి ఆ సెక్షన్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మూడోది, మొన్న ఆరోగ్యం దీనికోసం వెళ్ళారు, అది అంత అనారోగ్యం లేదన్నారు, ఇదంతా నాటకం అది ఇది అన్నారని దాని మీద కూడా ఇప్పుడు అనేక సార్లు భయంతోనో ఒత్తిడితోనో టెన్షన్తోనో రావచ్చు. ఒకవేళ అది నిజం కాకపోయినంత మాత్రాన మమ్మల్ని నాటకం అది ఇదని మానవత్వం లేకుండా అవమానించారు ఈ పద్ధతిలో కూడా మాట్లాడుతున్నారు. ఒకటి సమస్య, మీ మధ్య సంబంధాలు ఆ విధంగా ఉండుంటే, ఆ విధమైన మానవీయ భాషలో మాట్లాడుకొని ఉంటే సమస్య వచ్చేది కాదు. రెచ్చిపోయి బూతులు తిట్టుకొని ఒకరి మీద ఒకరు విద్వేషంతో విలయతాండవం చేసి ఇప్పుడు హఠాత్తుగా మానవత్వం అని చెప్తే కుదరదు కదా. అదే చెప్తాడే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ ఉంటుంది కదా, మన పరిస్థితులు బాగున్నప్పుడేమో కండిషన్స్ పెట్టి లాభాల గురించి మాట్లాడి, మనం బాగాలేనప్పుడు మటుకు విలువల గురించి మాట్లాడితే బాగుండదు. సో విలువలు అన్నవి ఉంటే ఒకటే ఉండాలి, అప్పుడు ఉండాలి, ఇప్పుడు కూడా ఉండాలి. పోలీసులు కూడా క్రమ పద్ధతిలో చేయాల్సి ఉంటుంది. ఇంకోటేమో రాజకీయ వ్యాఖ్యలు చేసే పని పోలీసులు తీసుకోకుండా ఉంటే మంచిది. ఓకే, నాట్ డ్రామా ఆడారు, లేకపోతే ఇంకోటి వాళ్ళు అన్నారా లేదా ఎక్కడ వాళ్ళు అన్నట్టు కనపడదు, కానీ ఇంప్రెషన్, అటువంటి ఇంప్రెషన్ వచ్చింది. మూడవది, కోర్టులో చెప్తే పోతుంది. ఈ 17 నుంచి లవ్ యూ రాజా అనే వాళ్ళను ఎలా సర్దుబాటు చేయాలి. ఇందాక మనం వాటాలు పంచుకునే విజయమ్మ గారు ఎవరికి వాటాలు లేవని అన్నట్టే ఇక్కడ ఇన్ని వాటాలు వేసుకోవడానికి 17 పోలీస్ స్టేషన్లు తిరగాలంటే 17 పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలా. వీటి అన్నిటికి కలిపి ఒకటే హబ్, ఒక సెంటర్, సింగిల్ విండో ఏమైనా ఏర్పాటు చేస్తారా, చేసి దాంట్లో టైమింగ్స్ పెడతారా, దానికోసం మరి పోసాన్ తరఫు సుధాకర్ రెడ్డి ఎవరైనా వాదిస్తారా? సార్ నేను చూసి గతంలో ఎప్పుడు ఈ టైపు ఎప్పుడు జరగలేనట్టున్నారు సార్. ఈ రకంగా జైల్లో ఉన్నప్పుడు ఇంకో కేసు వస్తే ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నవాడిని మళ్ళీ ఇంకో స్టేషన్లోకి తీసుకెళ్ళి ఆ కేసు మీద విచారిస్తారా? పీటీ వారెంట్ అంటే అదే ఇప్పుడు ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్. ఇంతకుముందు ఎవరికి జరగలేదు, చంద్రబాబుకు వేశారు కదా పొలిటీషియన్స్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఆయన స్కిల్ కేసులో ఉన్నప్పుడే ఫైబర్ నెట్ అని దానికోసం ఇవ్వాలని వేసారు, కానీ స్టేషన్కి తీసుకెళ్ళారు. వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే జడ్జి ఇంకా ఆదేశాలు ఇచ్చి అది పంపించలేదు. లేకపోతే కోర్టు చూడాలంటున్నా. అదే కోర్టులు కొన్నిసార్లు ఏం చేస్తుంటే అంటే అక్కడే రిమాండ్లోనే విచారించే అవకాశం వీళ్ళకి కూడా ఇస్తాయి. వీళ్ళ తర్వాత వాళ్ళు, వాళ్ళ తర్వాత వీళ్ళు. ఆ ఇంట్రాగేషన్ ఎక్కడ చేస్తారనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. ఏదైనా నిజంగా అందుకనే అంటున్నా, ఒక సింగిల్ విండో పెట్టి ఈ కేసులు, ఎందుకంటే ఆయన భద్రత మళ్ళీ ఆయన తీసిపోవడం ఎంత పోలీసులకు కూడా దానివల్ల అదనంగా ఒరిగేదేమి ఉండదు కదా. కాబట్టి కోర్టు పూర్తిగా చెప్పాల్సి ఉంటుంది. ఆయనకైతే రిమాండ్ ఉంది, ఇంకో 10 రోజుల పైనే ఉన్నట్టు. ఇంత లోపల ఏమేమి జరుగుతాయో మనం చూడాలి. అక్కడ మళ్ళీ వైద్య పరీక్షలు చేశారు, అంటే ప్రాసెస్ మళ్ళీ పునఃప్రారంభమైంది. మళ్ళీ పునఃప్రారంభం, మళ్ళీ పరీక్ష మళ్ళీ జడ్జికి చూపిస్తారా? జడ్జి ముందు పెడతారా? కోర్టులో హాజరుపరచాలండి. ఇప్పుడు కోర్టులో హాజరుపరచాలి, స్థానిక కోర్టులో హాజరుపరచాలి. అంటే నా డౌట్ ఏంటి, ఇక్కడ రిమాండ్ ఉన్నది, మళ్ళీ అక్కడ ఆయన ఏం చెప్తారు? ఆయన మళ్ళీ రిమాండ్ అంటారు. దీంతో ఇప్పుడు పౌరుని ఎవరైనా కానీ ఒక పోలీస్ స్టేషన్ తీసిపోతే 24 గంటలకు మించి కోర్టుకు తెలియకుండా ఉండకూడదు. కోర్టుకు అప్పగించాలి. కోర్టుకు మా దగ్గరికి ఈయన వచ్చారు అని చూపించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎండార్స్ చేయించుకోవాలి. అది లేకపోతే ఇదేంటి, ఇప్పుడు ఉదాహరణకు అందరు నరసరావుపేటకు పోయాడు అని అనుకుంటారు, కానీ నరసరావుపేట పోలీసులు కోర్టులో దాన్ని సబ్మిట్ చేయాలి కదా, మా స్వాధీనంలో ఉన్నారు, మా అధీనంలో ఉన్నారు అని.
ఉన్న తర్వాత ఎలా చేయాలో ఆల్రెడీ కోర్టులోనే ఉన్నాడు కదా, ఇంక మళ్ళీ అక్కడ కోర్టు ఏంటి, రెండు దగ్గర ఉండలేడు కదా. ఇది కూడా లోకల్ కోర్టే. ఆ లోకల్ కోర్టు అక్కడ దాన్ని జ్యూరిస్డిక్షన్ అంటారు కదా, ఆ పోలీస్ స్టేషన్ ఏ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుందో అక్కడ దాన్ని నమోదు చేయాలి, రిజిస్టర్ నమోదు చేసి మళ్ళీ ఇక్కడికే పంపించేస్తారు. అది తర్వాత న్యాయ ప్రక్రియ. ఈ లోపల వాళ్ళు ఏదో హైకోర్టుకి వెళ్ళారనుకో, హైకోర్టు ఇంకేదో చెప్పిందనుకో, అప్పుడు ఇంకోటి కూడా జరగవచ్చు. సో ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిబంధనల ప్రకారం చేయటమే అంతే. అంటే రాజంపేట మేజిస్ట్రేటో లేదా జడ్జో చెప్పలేడు నరసరావుపేటలో ఏం జరగాలో. 14 రోజులు రిమాండ్లో ఉన్నవని పోలీసులకు ఇచ్చాడు, ఆయన ఇచ్చారు, కోర్టు ఇచ్చింది, గౌరవ న్యాయమూర్తి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ నరసరావుపేట పోలీసులు వచ్చారు. నరసరావుపేట పోలీసులకు కదా వీళ్ళు రాజంపేట పోలీసులు ఇస్తున్నారు. ఇందులో న్యాయమూర్తి ప్రమేయం ఏం లేదు ఇక్కడ, వాళ్ళకి ఓకే, ఇంకా అది ఆ సెక్షన్ లేదు. ఇంకా మళ్ళీ అక్కడ నరసరావుపేట జడ్జి గారు చూసుకుంటారు. ఇంకా మరి 14 రోజులు రిమాండ్ అవ్వకుండా ఉత్తరం తెచ్చారనుకో, ఇప్పుడు నరసరావుపేట కోర్టు దగ్గర నుంచి మా దగ్గర ఇది ఉందని వాళ్ళు తెచ్చారనుకోండి, అది రిజిస్టర్డ్ది, అప్పుడు దానికి వాళ్ళు స్పందించి ఇస్తారు. ఇచ్చాక మళ్ళీ అక్కడ జడ్జి గారు దాన్ని చూస్తారు. ఇప్పుడు రామకృష్ణరాజును మనం అచ్చెన్నాయుడు అదే ఈరోజు అది కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు ఆయన విశాఖపట్నం నుంచి బయలుదేరి గుంటూరు దాకా తీసుకొచ్చారనుకోండి, అప్పుడు అంతా కూడా దాన్ని రిజిస్టర్ చేస్తారు. అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌటు, ఇంట్లో నుంచి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం, రిమాండ్కి పెట్టడం ఓకే, రిమాండ్లో ఉన్నవాడిని స్టేషన్కి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడి నుంచి వేరే జిల్లాకి తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ విచారించి అక్కడ జడ్జి ముందు పెడితే రిమాండ్లో ఉన్నవాడిని మళ్ళీ ఇంకా ఆయన ఏం చేస్తారు అని. ట్రాన్సిషన్లో ఉన్నారు సార్, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్, పీటీ వారెంట్. ఆ పీటీ వారెంట్ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ వేరే ఉంటుంది. అది ఓకే, పీటీ వారెంట్ ఒప్పుకోవడం వరకు వీళ్ళే చేస్తారు, బట్ దాన్ని కన్సర్న్గా చేయాల్సింది మళ్ళీ అక్కడ. అది దాన్ని 3 రోజులు 2 రోజులు అది అవగానే వాళ్ళు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. అంటే ఇవన్నీ మీరు ఒకటి చూడాలండి, పార్టీల కోణంలో మీరు చూడకూడదు. పౌరులు, ఖైదీలు, వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ మూమెంట్స్ అవన్నీ రిజిస్టర్ కావడం, వాటికి ఖచ్చితమైన రికార్డు ఉండాలి కదా. ఎన్ని గంటలకు మా దగ్గర నుంచి వెళ్ళారు, సంతకం ఆయన చేయాలి, వీళ్ళు చేయాలి, అక్కడ బయట ఇది చేయాలి. దీనికి మళ్ళీ జ్యుడిషియల్ శాంక్షన్ లేకుండా 24 గంటలకు మించి పోలీసులు ఏం చేయకూడదండి, ఎక్కడి పోలీసులు అయినా సరే. అది ఒక జ్యూరిస్డిక్షన్ ఇంకో జ్యూరిస్డిక్షన్ శాసించదు.